హలో గోదావరి ఎంఎస్ వాళ్ళ వ్యూవర్స్. ఈరోజు చిన్న తిరుపతి నడిచి వెళ్ళినప్పుడు చాలామంది కొంతమందికి రూట్ తెలియక ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఈ వీడియో చేయాలని చేశాను. బాదంపూడి ముత్యాలమ్మ గుడి కాడ నుంచి తాడేపల్లి గుడి మండలం అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. బాదంపూడి ముత్యాలమ్మ గుడి దాటిన తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తే నైట్ మేము అక్కడే పడుకున్నాము, స్టే చేసాము అమ్మవారి గుడిలోని. అక్కడి నుంచి బయలుదేరి ముత్యాలమ్మ అమ్మతల్లికి దండం పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరాము. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత తాడేపల్లిగూడెం వై జంక్షన్కి వెళ్ళే ముందు కాలువ తగులుతుంది, వంతెన ఉంటుంది. వంతెనకి టర్నింగ్లోనే ఒక మట్టి రోడ్డు ఉంటుంది. ఆ మట్టి రోడ్డు అంటే ఇప్పుడు చీకట్లో సరిగ్గా మాకు లైటింగ్ సరిగ్గా కనపడలేదు. మీరు ఆ వంతెని లైట్గా చూడండి, కారు వెళ్తున్నప్పుడు వంతెన ఉంది. ఆ వంతెని పక్కనే ఉంటుంది, కాలువ పక్కంటూ మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్డు అంటూ స్ట్రైట్ వెళ్తే మీరు హైవేకి వెళ్ళకుండా డైరెక్ట్ ఒకటేమో హైవేకి వెళ్ళొచ్చు. తర్వాత రెండోది ఉంటూరులో ఉండే టోల్గేట్ ప్లాజా ముందు ఉండే రోడ్డు మీదకి వెళ్ళొచ్చు. మీకు ఆ మట్టి రోడ్ అంటే వెళ్తుంటే మీకు బాగా గుర్తుండే విషయం ఏంటంటే, ఆ మట్టి రోడ్ అంటే వెళ్తుంటే పక్కనే కాలువ ఉంటుంది, కెనాలు. ఇది హైవే పక్కన ఉండే కాలువే మీకు ఈ రన్ అవుతూ ఉంటుంది. ఆ కాలువ పక్క రోడ్డే ఈ మట్టి రోడ్డు. మీరు ఏదైనా వేరే రోడ్డు తీసుకున్నా మీకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం బండగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ మట్టి రోడ్డు అంటూ వెళ్తే పక్కనే కాలువ ఉంటుంది. ఆ రోడ్డు అంటేనే వెళ్తాం. ఇంకా అది ఈ కాలువ దాటి ఆ పక్క వెళ్తే హైవే. మీకు ఇంకోటి ఏంటంటే, ఈ రోడ్డు అంటే వెళ్ళే ముందు కొద్ది ఎదురుకి వెళ్ళిన తర్వాత ఒక చిన్నది లాక్ లాంటిది కనిపిస్తుంది. వాటరు పంట పొలాలకి, కాలువ నుంచి పంట పొలాలకి సప్లై చేస్తుంది. అయితే అక్కడి నుంచి ఆ పక్కనే నాగమ్మ గుడి ఉంటుంది. ఆ రెండు మీకు క్లారిటీ కోసం, అంటే ఈ రోడ్లో మనం వస్తున్నామా లేదా అని క్లారిటీగా గుర్తుండడం కోసం చెప్తున్నాను. అమ్మవారి గుడి చూసిన తర్వాత అక్కడ నాగమ్మ గుడి ఉంటుంది. ఆ గుడి నుంచి ఆ పక్క నుంచి ఆ స్ట్రీట్, ఇంకా ఆ రోడ్డు అంటే ఆ మట్టి రోడ్డు అంటేనే వెళ్ళాలి. నాగమ్మ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అమ్మవారికి అక్కడి నుంచి మళ్ళీ మనం మొదలు పెడదాం. ఈ రోడ్డు అంటే స్ట్రైట్, ఇంకా మట్టి రోడ్డు ఇంకెక్కడా మారట్లా. అలాగే నడుచుకుంటూ వెళ్తే మనకి జడ్డవంతం వస్తుంది. ఆ జడ్డవంతం నుంచి అవతలికి వెళ్తే హైవే మీదకి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి ఇంచుమించు 3 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది. ఎందుకంటే హైవే సేఫ్ కాదు కాబట్టి మేము ఈ మట్టి రోడ్లో వెళ్ళాలని. ప్లస్ ఇంకోటి ఏంటంటే షార్ట్, మనం తాడేపల్లిగూడెం వై జంక్షన్కి వచ్చే ముందు హైవేలోనే అదంతా రౌండ్ తిరిగి వచ్చి కన్నా ఇది చాలా షార్ట్ కట్ అనమాట. కానీ రోడ్డు పక్కన సీనరీస్ మాత్రం చాలా బాగున్నాయి, వరి చేలు, చెట్లు. నేను ఇదివరకు కార్తీక మాసం వెళ్ళినప్పుడైతే ఇంకా బాగుంది. అప్పుడు నేను చేయలేదు, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం వీడియో చేయాలని. ఇది నేను చెప్పిన జడ్డ వంతుని ఇదే. ఈ వంతుని నుంచి వెళ్ళిపోతే హైవేకి ఆ పక్క వెళ్ళిపోతాము. హైవే నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఉంటూరు వరకు. అదే మనకేంటంటే హైవేలో అంత సేఫ్ కాదు. అందుకని ఏం చేస్తామంటే మట్టి రోడ్ నుంచి వెళ్తేనే బెటరు. ఇక్కడ నేను ఇదివరకు అయితే ఈ వంతుని నుంచి అవతలకి వెళ్ళి హైవే నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈసారి ఏం చేస్తానంటే వేరే వాళ్ళని అడిగితే ఇంక రోడ్డు వెళ్తుంది అన్నారు. అప్పుడు ఈ మట్టి రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్ళా. మీకు ఇది హైవే కూడా కనిపిస్తుంది చూడండి కాలువ అవతల. అంతేకాదు ఇది చూడండి, సీనరీస్ చూడండి. ఎర్లీ మార్నింగ్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. మంచి బ్యూటిఫుల్ స్క్రీన్ షాట్స్, చాలా బాగుంది చూడడానికి. ఇంకా ఎండ ఎక్కువ అయ్యే కొలది నడవడం కష్టం. అందుకే మేము నడుచుకుంటూ ఇదే మట్టి రోడ్డు అంటే వెళ్ళాము. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness.
move, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you టోల్ గేట్ ముందుకు వెళ్ళే రోడ్డు ఇదే వంతెన. ఈ వంతెన నుంచి అవతలికి ఉంది. ఈ రోడ్డు అంటే వెళ్తే గుంటూరు సెంటర్కి వెళ్ళిపోద్ది, కానీ రోడ్డు వేస్తున్నారంటే వెళ్ళడానికి బాగోదని చెప్పారు. అందుకని మేము ఏం చేస్తామంటే ఇక్కడ అది క్రాస్ చేసి అవతలికి వెళ్ళిపోయాం హైవేకి. ఈ హైవే దిగిన తర్వాత గుంటూరు టోల్ గేట్ 500 మీటర్స్ అంటే 6 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుంచి ఇంకో 6 కిలోమీటర్ నడిస్తే గుంటూరు సెంటర్ వచ్చేస్తుంది. గుంటూరు సెంటర్లో మనం రైట్ టర్న్ తీసుకుని రైల్వే క్రాస్ చేసుకుని వెళ్తాం రైల్వే గేట్. ఇది గుంటూరు సెంటరు. ఈ సెంటర్ నుంచి ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకోవాలి, గుర్తుంచుకోండి. గుంటూరు సెంటర్ నుంచి రైట్ టర్న్ తీసుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రైల్వే గేట్ రైల్వే గేట్ నుంచి వెళ్తుంది. రైల్వే గేట్ నుంచి మనం రైల్వే గేట్ ఉంటుంది కదా, రైల్వే గేట్ నుంచి క్రాస్ చేసుకుని మనం వెళ్తాము గుంటూరు సెంటర్ నుంచి. గుంటూరు సెంటర్ నుంచి వెళ్ళిన తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళిన తర్వాత రూట్ చెప్తాను. అది మామూలుగా 2 వేస్ ఉన్నాయి వెళ్ళడానికి. ఒకటేమో గుంటూరు ఊళ్ళో నుంచి వెళ్తాము, చెరువుగొట్ట అంట. ఇంకోటేమో గుంటూరు ఎదురు నుంచి వెళ్తే ఒక 1/2 కిలోమీటర్, అక్కడి నుంచి అది రౌండ్ అనమాట. అంటే నడవడానికి ఎక్కువ దూరం పడుతుంది. అందుకని చాలామంది ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్తారు. ప్లస్ అక్కడ మనకి మీకు పండుగ గుర్తుండేది ఏంటంటే ఈ స్కూల్ దాటగానే మట్టి రోడ్డు వస్తుంది. మట్టి రోడ్డు రెండో మట్టి రోడ్డు. అక్కడ మీకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే దారి అని కూడా పెట్టుంటుంది. వెంకటేశ్వర స్వామికి గుడి చిన్న ఫ్లెక్సీ పెట్టుంటుంది. ఈ మట్టి రోడ్డు అంటే వెళ్ళి చెరువుగొట్టు ఉంటుంది. చెరువుగొట్టు మనం ఎక్కి అక్కడి నుంచి వెళ్తాము. ఏంటంటే మెయిన్ టర్నింగ్ పాయింట్లు ఎక్కడైతే ఉన్నాయో క్రాసింగ్స్, అక్కడి నుంచి అలాగా అంటే రోడ్డు మిస్ అవ్వకుండా ఉండడం కోసం అక్కడి నుంచి అలా తీసుకుంటూ వచ్చాను. ఇది నేను చెప్పాను కదా చెరువుగొట్టు. ఆ చెరువుగొట్టు అంటూ రౌండ్కి ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ టర్న్ అవుతుంది. అది మన అలా తిరిగి వచ్చింది ఇలాగ వస్తుంది. కానీ ఇక్కడ మీకు బాగా బండగుర్తు ఏంటంటే ఐస్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఐస్ ఫ్యాక్టరీకి లెఫ్ట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తాము. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ తిరిగి ఆ లెఫ్ట్ సైడ్ రోడ్ అంటే వెళ్ళాలి. ఆ రోడ్ అంటే ఎదురుగా వెళ్తే ఆ రోడ్ నుంచి వెళ్ళినప్పుడు తర్వాత ఎదురుకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ టర్న్ రోడ్డు ఉంటుంది. లెఫ్ట్ టర్న్ రోడ్ మాత్రం తీసుకోవద్దు. స్ట్రైట్ వెళ్తే ఆ స్ట్రైట్ రోడ్లోనే మీకు ఖచ్చితంగా ఎదురుకి వెళ్ళినప్పుడు కొద్దిగా చిన్న చెట్లు కూడా కనిపిస్తాయి బండగుర్తుగా. ఇదే రోడ్ అంటే స్ట్రైట్ వెళ్తాం మనం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ మన ఆ రోడ్ అంటే వెళ్ళినప్పుడు హైట్గా బాగా హైట్లో ఉండి అంటే క్వారీస్ అది కంకరతో వేస్తారు కదా, అవి లోతుగా ఉండి చేలు కింద వచ్చేసి చేస్తారనమాట. ఆ ఎదురుకెళ్ళిన తర్వాత అక్కడ మీకు మళ్ళీ లెఫ్ట్ టర్న్ ఉంటుంది. కానీ లెఫ్ట్ టర్న్ తీసుకోవద్దు, స్ట్రైట్గా వెళ్ళాలి. ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది అంటే టైల్స్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ నుంచి క్రాస్ అయ్యి వెళ్తుంది. గోపీనాథపట్నం వెళ్తుంది. గోపీనాథపట్నం ఊళ్ళోకి వెళ్తుంది. ఊళ్ళో నుంచి గోపీనాథపట్నం మెయిన్ రోడ్డు ఇది దూపచర్ల రోడ్డుకి వెళ్తుంది. రోడ్డు పక్కన అక్కడ పుట్లు ఉన్నాయి పెద్ద పెద్ద కలర్లతోని. అవి మామూలుగా చూడడం కోసం తీస్తాను, చూస్తారని. ఇప్పుడు మనం ఎక్కడైనా చూడాలన్నా కూడా రియల్ పుట్లు కనబడుతుందో లేదు, కానీ ఇది ఎర్రమట్టితో ఉండడం వల్ల బాగుంది చూడడానికి.
తర్వాత ఇక్కడ మనం అది దాటేసి వచ్చిన తర్వాత కొద్ది ఎదురుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రోడ్డు లెఫ్ట్ తిరుగుతుంది. అక్కడ కూడా ఆ లెఫ్ట్ మాత్రం తీసుకోవద్దు, ఓన్లీ స్ట్రైట్. మీకు ఇది ఇప్పుడు 2 పోల్స్ ఉన్నాయి కదా, 2 పోల్స్ మధ్య నుంచి స్ట్రైట్ వెళ్తాం. అలాగే వెళ్తే ఇది టైల్స్ ఫ్యాక్టరీకి వెళ్తాం. మళ్ళీ మీకు ఎదురు చూపిస్తాను టైల్స్ ఫ్యాక్టరీ మెయిన్ రోడ్ నుంచి. మొత్తం అంతా కంకర రోడ్డే. ఇది టైల్స్ ఫ్యాక్టరీ. మామూలు చెట్లని తీసాను, అది చెట్లు ఎక్కువ ఉండడం వల్ల చెరుకు కనపడతలేదు. ఇంకా ఎదురు ఇంకో షార్ట్ తీసాను, అక్కడ మాత్రం టైల్స్ ఫ్యాక్టరీ. ఇది కానీ చూడండి, అది టైల్స్ ఫ్యాక్టరీ పెద్దది. ఇది బ్యాక్ సైడ్ మన టైల్స్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ నుంచి మనం ఆ రోడ్ అంటే నడుచుకుంటూ వెళ్తే గోపీనాథపట్నం ఊళ్ళోకి వెళ్తాము. టైల్స్ ఫ్యాక్టరీ ఇక్కడ కూడా టైల్స్ ఫ్యాక్టరీ దాటిగానే జస్ట్ మీకు లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ 2 రోడ్స్ వస్తాయి. కానీ ఏ రోడ్లో వెళ్ళదు, స్ట్రైట్ వెళ్ళిపోండి. స్ట్రైట్ వెళ్తేనే గోపీనాథపట్నం ఊళ్ళోకి వెళ్తాం. మనం వెళ్ళవలసింది గోపీనాథపట్నం ఊళ్ళోకి. ఇక్కడ పక్కన ట్రాన్స్మిటర్ ఉంటుంది, అది రుద్దించుకోండి. ఇక్కడ గోపీనాథపట్నం ముందు ఊళ్ళోకి వెళ్ళే ముందు ఇక్కడ ఈ టైల్స్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ రోడ్డు ఇలా లెఫ్ట్ టర్న్ తిరిగి ఇలా వంపు తిరిగినట్టు లెఫ్ట్ టర్న్ తిరగకండి. ఈ మట్టి రోడ్డు కంకర రోడ్డు ఉంటుంది కదా, ఈ కంకర రోడ్లో స్ట్రైట్ తీసుకోండి. చిన్న రోడ్డు మెయిన్ రోడ్డు, కానీ మెయిన్ రోడ్లో వెళ్ళకుండా చిన్న రోడ్లో స్ట్రైట్ తీసుకుంటే డైరెక్ట్ స్ట్రైట్లో వెళ్తే గోపీనాథపట్నం ఊళ్ళోకి వెళ్తాం. గోపీనాథపట్నం ఊళ్ళోకి వెళ్తామని మీకు ఎలా కాన్ఫిడెంట్గా ఎలా తెలుస్తుంది అంటే, దగ్గరికి వెళ్ళిన తర్వాత ఊళ్ళోకి వెళ్ళే ముందు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది మీకు. ఇంకోటి ఏంటంటే పండగ పక్కనే మొత్తం క్వారీ తవ్వేసి ఒక కరెంట్ స్తంభం మీద ఒక మధ్యలోని గుట్ట కింద ఉండే గుట్ట మీద కరెంట్ స్తంభం ఉంటుంది. ఏంటంటే కరెంట్ స్తంభం కోసమే దాన్ని ఉంచినట్టు ఉన్నారు. ఇదిగో మీకు ఇది గోపీనాథపట్నం ఊళ్ళోకి వెళ్ళి రూటు అదిగోండి. మళ్ళీ ఇక్కడ కూడా రోడ్డు విడుతుంది, లెఫ్ట్ సైడ్ తీసుకోవద్దు, స్ట్రైట్ వెళ్ళండి. వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ ట్యాంక్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే గోపీనాథపట్నం ఊళ్ళోకి వెళ్తాము. గోపీనాథపట్నం ఊళ్ళోకి వెళ్ళే ముందు ఇక్కడ సైడ్ని వెంకటేశ్వర స్వామి గుడి కానీ దారి యారో మార్క్ చేసి ఉంటుంది. స్ట్రైట్ వెళ్ళండి, రైట్ టర్న్ తీసుకోవద్దు. రైట్ టర్న్ రోడ్ ఉంటుంది కానీ రైట్ టర్న్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తేనే దోపచాల రోడ్కి వెళ్తాము. ఇదే దోపచాల రోడ్డు మెయిన్ రోడ్డు. ఈ రోడ్లో రైట్ టర్న్ తీసుకుని వెళ్తే ఇది గోపీనాథపట్నంలో దోపచాల రోడ్డు. రైట్ టర్న్ తీసుకుని వెళ్తే గోపీనాథపట్నంలో శ్రీ వెంకటేశ్వర అదే తిరుమల తిరుపతి వాళ్ళు అక్కడ అల్పాహారం అంటే టిఫిన్, మార్నింగ్ మధ్యాహ్నం భోజనాలు ఎప్పుడు 24 గంటలు పెడుతూనే ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి టిఫిన్ చేద్దాం. జస్ట్ మన ఈ మెయిన్ రోడ్కి వెళ్ళగానే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్లోనే గోపీనాథపట్నంలోనే ఉంటుంది. ఇదిగోండి అదే. వాళ్ళు అక్కడ సత్రం అని అంటారు, లక్ష్మీనారాయణ సత్రం. కానీ 24 గంటలు మనకి ఫుడ్ పెడుతూనే ఉంటారు, ఎవరొకరు ఉంటారు. ఒకవేళ లేకపోయినా ఫుడ్ అక్కడ బల మీద పెట్టే ఉంటుంది, మీరు తీసుకునైనా పెట్టుకోవచ్చు ఎవరు లేకపోతే. పొద్దున్నే కాబట్టి బైసరా ఉప్మా, 2 ఇడ్లీ, చట్నీ, టీ తాగే వాళ్ళకి టీ కూడా ఇస్తున్నారు. మామూలు ఇక్కడ మేము టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరాము దోపచల్ రోడ్లోని. దోపచల్ రోడ్డు దాటిన తర్వాత గోపాలపురం ఉంది, అక్కడ పోలవరం కెనాల్ ఒకటి ఉంది. వ్యూ మాత్రం చాలా బాగుంది చూడడానికి. ఇది పోలవరం నుంచి వచ్చిన కెనాల్ కాలువ. దోపచర్ల ఇది గోపీనాథపట్నం నుంచి దోపచర్ల 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దోపచర్ల ఈ కెనాల్ దాటేసిన తర్వాత మధ్యలోని ఒక సత్రం ఒకటి తగులుతుంది. అక్కడ మధ్యాహ్నం భోజనాలు పెడతారు, చేసి వాళ్ళు అక్కడ తినచ్చు. తర్వాత దోపచర్ల ఊళ్ళో శివాలయం ఉంటుంది. శివాలయం దాటుకుని వచ్చేస్తే ఎదుర కరెక్ట్గా ఇది మన మధ్యాహ్నం 12 గంటలకు భోజనాలు పెడతారు. ఇక్కడ సత్రం దాటిన తర్వాత దోపచర్ల శివాలయం దాటేసిన తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఎదుర అక్కడి నుంచి రోడ్ వస్తుంది. ఆ రోడ్డు మెయిన్ రోడ్ అంతా నడుచుకుంటూ వెళ్తే
ఇదిగోండి కరెక్ట్గా ఈ రోడ్ మీకు బాగా బండగుర్తు ఏంటంటే ఈ రోడ్ టర్న్ తిరగగానే మీకు ఇక్కడ శివాలయం దాటిన తర్వాత ఈ రోడ్ టర్న్ తీసుకోగానే ఇక్కడ ఇది స్కూల్ ఉంటుంది. స్కూల్ ముందే పక్కన ఇది కట్టు ఉంటుంది. ఇది చెరువు గుట్ట అంటే వెళ్తుంది రోడ్డు, షార్ట్ కట్ అనమాట. చింతరపురం వెళ్తానికి రాళ్ళపల్లి రాళ్ళగూడెం వెళ్తానికి బాగా దగ్గరగా ఉంటుంది. లేదంటే ఎదరికి వెళ్ళిపోయి ఆ రోడ్లో ఎదరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అలా తిరిగి రావచ్చు. అదంతా ఎక్కువ దూరం అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ తీసుకుంటే మీకు స్కూల్ తగులుతుంది. ఆ స్కూలు దాటింది. ఆ స్కూల్ నుంచి అలా స్ట్రైట్ ఇంకా ఇది అంతా కూడా కంకర రోడ్డు. ఈ కంకర రోడ్డు ఒకవేళ మన అబ్బాయిని కంకర రోడ్లో నడలేను అనుకుంటే మాత్రం ఇందాక చూపించాను కదా, లెఫ్ట్ టర్న్ తీసుకోకుండా డైరెక్ట్ వెళ్ళి తార్ రోడ్ అంటే వెళ్ళి ఆ రోడ్ అంతా అలా తిరిగి రావచ్చు. చిన్న తిరుపతికి రోడ్ వేశారు తార్ రోడ్డు అయితే, కానీ అది ఒక 4 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. కానీ నడిచెళ్ళే వాళ్ళు ఏంటంటే కొద్ది దూరమైన నడవడం కష్టం కాబట్టి కంపల్సరీ ఇదే రోడ్లో వస్తారు ఎక్కువ తెలియని వాళ్ళు తప్ప. ఇక్కడ రోడ్డు 2 లెఫ్ట్ టర్న్ ఉంది. కానీ లెఫ్ట్ టర్న్ తీసుకోకుండా రైట్ టర్న్లోనే వెళ్ళాలి మెయిన్ రోడ్లోని. ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలా రైట్ టర్న్ తీసుకోవాలని. కానీ రైట్ టర్న్ తీసుకుని వెళ్ళాలి, లెఫ్ట్ టర్న్ తీసుకోకూడదు. లెఫ్ట్ టర్న్ తీసుకుని ఎదరికి వెళ్ళగానే మళ్ళీ అగైన్ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, స్ట్రైట్ మాత్రం వెళ్ళొద్దు. ఇక్కడ మాత్రం లెఫ్ట్ టర్న్ తీసుకుని వెళ్ళాలి స్ట్రైట్. ఇంకా ఆల్ ద వే మనం తార్ రోడ్డు చింతతిరుపతి వెళ్ళడానికి తార్ రోడ్డు వేస్తారన్నాను కదా, రీసెంట్గా వేశారు. ఆ తార్ రోడ్డుకి ఖచ్చితంగా మనం కలుస్తాము. అంటే రాళ్ళగూడెం ఇది అయ్యవరం ఆ రోడ్డుకి కలుస్తుంది. ఇది ఇంక ఈ రోడ్డు స్ట్రైట్ అనమాట. ఇంకెక్కడ మనం మారవలసిన పనేం లేదు. ఇంక ఆల్ ద వే ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోతుంది అయ్యవరం రోడ్డుకి. అది చింతతిరుపతి అలా రోడ్ వేసుకొచ్చారన్నాం కదా, ఆ రోడ్డు దూపచర్ల చెబ్రోలు రోడ్ నుంచి వేసుకొచ్చిన రోడ్డు ఇది తార్ రోడ్డు. ఇది ఇప్పుడు ఇక్కడ మనం తార్ రోడ్డు ఎక్కిన తర్వాత స్ట్రైట్ వెళ్ళాలి, రైట్ టర్న్ తీసుకోకూడదు. మెయిన్ స్ట్రైట్ వెళ్తే స్ట్రైట్ అయ్యవరం రోడ్డుకి వెళ్తుంది. అయ్యవరం రాళ్ళగూడెం అలా వెళ్తుంది. రాళ్ళగూడెం వెళ్ళామంటే మనం వచ్చేసినట్టే రీచ్ అయిపోయినట్టు. ఇంకా రాళ్ళగూడానికి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్స్ ఉంటుంది. అయ్యవరం కానీ వేసవికాలం వేడి విపరీతంగా ఉంది. ఇంకా లిక్విడ్ తాగడమే. ఎంత వేడిగా ఉందంటే చెప్పలే, అంత వేడిగా ఉంది. అందులోకి అటు సైడు ఎర్రమట్టి నేల ఒకటి, తర్వాత వాటర్ తక్కువ ఉంటుంది కదా, దాని మీద చాలా హీట్ అనమాట. నడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇది రాళ్ళగూడెం. మన రాళ్ళగూడెం వచ్చేస్తే అయ్యవరం దాటిన తర్వాత రాళ్ళగూడెం వస్తుంది. ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దాటిన తర్వాత రాళ్ళగూడెం వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం ఈ రాళ్ళగూడెంలో అమ్మవారి గుడి ఉంటుంది. ఈ గుడి పక్క నుంచి గుడి కలిసి ఉంది కదా, ఈ పక్క నుంచి గోడ పక్క నుంచి స్ట్రైట్ వెళ్తే ఇది షార్ట్ కట్. బాగా 1 కిలోమీటర్ ఎంతో తగ్గుతుంది. కానీ చాలామంది ఇది వర్షాకాలం అయితే ఇబ్బంది, కానీ వేసవికాలం శీతాకాలం మనకి ఇబ్బంది ఉండదు. మామూలుగా దారి ఉంటుంది. ఆ రోడ్ అంటే జాగ్రత్తగా నడుచుకుంటే చెరువుగుట్టుకు వెళ్ళి చెరువుగుట్టు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా చింతతిరుపతి నడిచెళ్ళే దారి కనిపిస్తుంది. ఏంటంటే ఇది రౌండ్ అనమాట. ఒకవేళ తార్ రోడ్ మీద రావాలనుకుంటే అలా తిరిగి రావాలి, 1 కిలోమీటర్ ఎక్స్ట్రా వస్తుంది.
ఏంటంటే నడిచెళ్ళే వాళ్ళకి వాళ్ళ బొబ్బలు వచ్చేసి కాళ్ళు నొప్పులు పెట్టి నడలేరు. అందుకని వాళ్ళకి ఏంటంటే ఒక 1/2 కిలోమీటర్ తగ్గిన 250 మీటర్స్ తగ్గినా కూడా వాళ్ళకి చాలా హ్యాపీ అనమాట. అలా ఉంటుంది సిచ్యువేషన్. అందులోకి వేడికి నడాలంటే చాలా కష్టం. ఈ చెరువుగొట్టు రోడ్డు, చెరువుగొట్టు వెళ్ళా పైకి ఎక్కిన తర్వాత అమ్మవారి గుడి పక్క నుంచి వచ్చి చెరువుగొట్టు మనం పైకి ఎక్కితే ఇది చెరువుగొట్టు అనమాట. చెరువు పై నుంచి మనం చెరువుగొట్టు అంటే వెళ్తాం. మేము మధ్యాహ్నం నాకు 1 గంట ఆ టైంలో నడుస్తున్నాము. ఆ టైంలో నడుస్తుంటే జనాలు ఎవరు కూడా పక్కన రెస్ట్ తీసుకోవడం తప్ప ఎవరు నడవలేదు. ఏంటంటే మేము మరి ఈవినింగ్ రిటర్న్ అయిపోవాలని వెళ్ళిపోతున్నాం తప్ప లేదని మేము కూడా ఆకపోతే చాలా వేడిగా ఉంది. ఎంత వేడి అంటే ముఖానికి కూడా వేసవి మే నెలలో ఎంత ఉంటుంది అలా ఉంది నాకైతే. నడిచేళ్ళ వాళ్ళు ఎప్పుడు కూడా శీతాకాలం కానీ అలా ప్లాన్ చేసుకోండి, కానీ వేసవికాలం మాత్రం ప్లాన్ చేసుకోవద్దు. అందుకు చెప్పులు లేకుండా మాత్రం వెళ్ళొద్దు, చెప్పులు వేసుకుని వెళ్ళండి. రోడ్లు కట్టింది కొద్ది రోడ్లు వేశారు, అయినా సరే స్టిల్ కొద్ది ప్రాబ్లం ఉంది. ఈ షార్ట్ కట్లో వెళ్ళాలనుకున్నప్పుడు కంపల్సరీ చెప్పులు లేకుండా వెళ్ళి ఇబ్బంది పడే కన్నా చెప్పులు కానీ షూ కానీ ఏదో వేసుకుని వెళ్ళండి. చూడండి, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చిన్న తిరుపతి వెళ్తున్నాము చెప్పులు లేకుండా నడిచేస్తామన్న ఫీలింగ్ కోసం ఏం చేస్తారంటే చెప్పులు కొనుక్కుని కొత్త చెప్పులు వేసుకుని వచ్చేసి రోడ్డు పక్కన చిన్న తిరుపతికి దగ్గరికి వచ్చేసిన తర్వాత గుడి దగ్గరికి వచ్చిన తర్వాత చెప్పులు రోడ్డు పక్కన వదిలేస్తున్నారు. దేవుడు వెంకటేశ్వర స్వామికి తెలియదా మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా వచ్చారు ఏంటని? అలాగే చెప్పులు వదిలేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్లస్ నా ఉద్దేశంలో అది మీ ఇష్టం. అది చిన్న తిరుపతికి లెఫ్ట్ తీసుకుని తెలుగు మన చిన్న తిరుపతి నిజంగా గోపురాలు చూడగానే మాకు ప్రాణం హాయిగా అనిపించింది. అప్పుడు వరకు పడ్డ నొప్పులు బాధలు అన్నీ మర్చిపోయాం. నిజం వాళ్ళు బొబ్బలు వచ్చినా కూడా కుంటుకుంటూ నడిచినా కూడా ఆ ఫీలింగ్ కూడా చూడగానే అమ్మయ్య వచ్చామన్న ఫీలింగ్లో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసాం అన్న ఫీలింగ్లో చాలా హ్యాపీనెస్లో ఆ బాధను కూడా మర్చిపోయాం. తర్వాత మేము డైరెక్ట్ వెళ్ళి ధూళి దర్శనం చేసుకుని వచ్చాము. ధూళి దర్శనం అంటే మాకు ముందు తెలీదు, ఒక ఆయన చెప్పారు. ధూళి దర్శనం అంటే మనం ఎలాగెళ్ళామో అలాగే వెళ్ళి దర్శనం చేసుకుని డైరెక్ట్ అప్పుడు వచ్చి చేసుకోవాలి. అప్పుడు తర్వాత దానం చేయాలి. అది ధూళి దర్శనం. మనకి ఇంకోటి ఏంటంటే కాలినడకన నడిచొచ్చే భక్తులకి టోకెన్స్ ఇస్తారు ఫ్రీ దర్శనానికి. ఆ టోకెన్ ఇది గోపురం ఉంది కదా, ఈ గోపురం లోపల రైట్ సైడ్ ఇస్తారు. అక్కడ వెళ్ళి అడిగితే ఇలా నడిచి వచ్చామంటే మీకు ఎంతమంది వచ్చారో చెప్తే అంతమందికి కూపన్స్ ఇస్తారు. ఆ కూపన్స్ తీసుకుని 100 రూపీస్ లైన్లోకి వెళ్తే మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. అది తీసుకోకుండా వెళ్తే మాత్రం మనం ఫ్రీ దర్శనం వెళ్తే ఇదంతా జనవరి